ఎలా ఉంది మన ఇంట్రొడక్షన్? ఏం ధైర్యం అయ్యా. కొత్త బాబు ఏంటి? అవునయ్యా, వీరే బదిలీ మీద వచ్చారు. మీరు కూర్చోండి అయ్యా. అత్తగారు చెప్పడేంటి కూర్చోమని? తమరెవరో చెప్తే అప్పుడు నేనేం చెప్పాలో అది చెప్తాను. ఐ డిజే యు నాట్ నో. ఆయన ధైర్యం అయ్యా. ధైర్యంగా చెప్పు. వీరే డీజే గారు. అంటే ఏంటో చెప్పు. డీ కొట్టి జవాబు చెప్పేవాడే డీజే. అదెల్లాగా చెప్పు. అంతా డబాయింపు సెక్షన్. నందిని పంది చేయగలరు, పందిని పందికొక్కు చేయగలరు. ఇప్పుడు కూర్చోమని చెప్తావా కొత్త ఇన్స్పెక్టరు? ఎప్పుడు నువ్వు కూర్చోవాలో ఎక్కడ నువ్వు కూర్చోవాలో చెప్పాల్సి వచ్చినప్పుడు చెప్తాను. ఇప్పుడు నువ్వెందుకు వచ్చినట్టు? బ్రదరు, ఇంత చెప్పినా ఇంకా నిలుగుతున్నావా? కొత్త రక్తం. నాకు రక్తం అంటే చాలా ఇష్టం. హ, అగ్గది. నా మనుషులు ఎప్పుడూ కటకటాల మొహం చూడలేదు. ఎలా ఉంది లోపల? పోనీలే, ఇప్పుడు చూపించావు. కారణం తెలుసుకోవచ్చా? నీకు కాదు, పట్ట పగలే పట్నం బందిపోటులాగా షాపుల్లో జొరబడి షాపు యజమానుల్ని చావగొడితే జరిగే సన్మానం ఇదే. సిట్టి బాబు, ఇట్లా ఈ షాప్ యజమానినా మా వాళ్ళు కొట్టింది? అవును. అవునా సిట్టి బాబు? లేదు బాబు, లేదు. వీళ్ళంతా నా కొట్లో సామాన్లు కొనడానికి వచ్చారు బాబు. ఇంతలో ఇన్స్పెక్టర్ గారు నా కొట్టుకొచ్చి వీళ్ళందరినీ అరెస్ట్ చేసి నా వ్యాపారాన్ని చెడగొట్టారు బాబు. అగ్గదే. నష్టపరిహారానికి ఈ సిట్టి బాబు, పరువు నష్టానికి నా మనుషులు నీ మీద కేసెట్టాలనుకుంటున్నావు. ఎంతకేమంటావు? ఇంత తెగింపున్న వాడివి నువ్వెంతకైనా వేస్తావు, ఎంత పనైనా చేస్తావు. దట్ ఈస్ ది జే. నౌనో, ఇప్పుడు నా మనుషులు నొగ్గే. అవును చిట్టి బాబు. బాబు, నీకు సాయం చేయడానికి నేను వచ్చాను. నువ్వు నాకు చేసే సాయం ఇదే. నీ దగ్గర నుండి రిపోర్ట్ తీసుకోపోవడం నా పొరపాటు. వాళ్ళ బెదిరింపులు కలిగిపోయి నా మీద నిందలేస్తున్నావా? అయ్యా, నన్ను వదిలేయండి. జరిగిందేదో చెప్పాను. ధైర్యం. లాకప్లో వాళ్ళని విడిచిపెట్టు. ఎస్ సార్. చూడు డీజే, ఇల్లు అలగ్గానే పండగ అయిపోదు. ఇప్పుడు వాళ్ళని నువ్వు విడిపిస్తున్నా, కానీ నిన్ను నేను ఆ కటకటాల వెనక నిలబెట్టే రోజు ఎంతో దూరం లేదు. అప్పుడు నిన్నెవడు విడిపిస్తాడో నేను చూస్తాను. నేనే ఇడిపించుకుంటాను. బెదరు, బెదిరించమాక. పదండ్రా సన్నాసులారా. ఏంటి